లో కేసులు పెట్టారు అప్పుడు. ఉమ్, పెట్టి వాళ్ళని పిలవడం, అక్కడికి స్టేషన్‌లో కూడా కొట్టినటువంటి సంఘటనలు ఉన్నాయి ఉమ్, అని చెప్పింది అప్పుడు తెలుగుదేశం. ఉమ్, ఇదే అప్పుడు వైసీపీ. ఉమ్, వైసీపీ తన అధికారంలోకి వచ్చాక అదే పని చేసింది. ఉమ్, కేసులు పెట్టింది కదా కొంతమందికి. అవును. నోటీసులు ఇవ్వడం, కేసులు పెట్టడం, ఈ కొన్ని చోట్ల దాడులు జరిగించడం ఇవి. ఉమ్, మళ్ళీ ఇప్పుడు రివర్సు. వీళ్ళు ఏమన్నారు ఈ 5 ఏళ్ళు కూడా వైసీపీ మా వాళ్ళ మీద దాడులు చేసింది సోషల్ మీడియా మీద, ఇది ప్రజాస్వామ్యానికి భంగకరం, హక్కులకు భంగకరం ఉమ్, ఇదంతా అని చెప్పారు. ఉమ్, మళ్ళీ ఇప్పుడు వీళ్ళు మేము పెడతామంటున్నారు, ఉమ్, దాడులు చేయిస్తున్నారు. ఉమ్, కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అయ్యయ్యో అని ఆక్రోశించడం, అధికారంలోకి వచ్చాక చేయడం సహజమవుతుంది. ఇందులో ఒక ఆస్పెక్ట్ కరెక్ట్. ఉమ్, బూతులు తిట్టినటువంటి వాళ్ళు, బూతులు తిట్టిన వాళ్ళ మీద కేసులు పెట్టు, నో డౌట్. అవును. ఉమ్, వివరణాత్మకంగానో లేకపోతే విమర్శనాత్మకంగానో మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెడితే ఉమ్. సమాజం యాక్సెప్ట్ చేస్తుంది. సోషల్ మీడియాని అడ్డు పెట్టుకొని రాద్ధాంతం చేయలేదా అప్పుడు ఏది వైసీపీ నాయకులు కానీ వీళ్ళంతా? అంటే నేను అనేది అదే, అధికారంలో ఉన్నాం బూతులు కదా అని. తిట్టడము అది ఎప్పుడు చేసినా తప్పే. ఉమ్, ఇప్పుడు అదే లెక్కన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉండి కూడా పెట్టించారు కదా సోషల్ మీడియా ప్లాట్ఫామ్, అవును. తిట్టించారు కదా. కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఆ? ఆ అమ్మాయి. ఉం. ఉమ్, కాబట్టి తిట్లు శాపనార్థాలు అన్నటువంటిది ఎవడు చేసినా తప్పే, ఉమ్, ఏ పార్టీ వాడు చేసినా తప్పే. ఉమ్, తిట్టడాలు, ఉమ్, దుర్భాషలాట్టాలు, ఉమ్, మిగతా వాటి జోలికి పోకూడదు. ఉమ్. ఎవడి పని ఇప్పుడు వాళ్ళకి